ఉండాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రకారము ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, లేదా ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, లేదా ఎవరైతే యెహోవా కొరకు సిద్ధపడి ఉంటారో వారందరూ కూడా నూతన బలాన్ని పొందుకుంటారంట. అలాగే పక్షిరాజు ఎగిరినట్టు ఎగురుతారంటండి. అలాగే అలయక పరిగెడతారంట, సొమ్మసిల్లక నడిచిపోతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు. అంటే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా నూతన బలాన్ని పొందుకుంటారంట. పక్షిరాజు ఎలాగైతే ఎగురుతాయో అలాగే మనం కూడా ఎగురుతామంటండి. అలయక పరిగెడతామంట, సొమ్మసిల్లక నడిచిపోతామని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడండి. దేవుని కొరకు మనం ఎదురు చూసినట్లయితే, సిద్ధపడినట్లయితే, దేవుని నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నట్లయితే అలసట అనేది మనకు రాదనమాట అండి. ఇప్పుడు కూడా మన జీవితం అలసిపోవడం అనేది రాదనమాట అండి. చక్కగా సమస్యలకు పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడాలు, లేకపోతే సంథింగ్ ఏదో కొన్ని అనారోగ్యాల వల్ల మనం పడిపోవడాలు కూడా ఉండమన్నమాట అండి. 100% కూడా దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే ఏ అనారోగ్యం మన మీదకి రాదండి. చక్కగా సమస్యలు పడిపోవడం అనేది జరగదండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి నూతన బలాన్ని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతన దీవెనలు దయచేసి హ్యాపీగా పక్షిరాజు ఎలాగైతే ఎగురుతాయో అలాగే మనల్ని మన హృదయంలో నూతన ఉత్సాహాన్ని, నూతన ఆనందాన్ని, నూతన సంతోషాన్ని నింపి హ్యాపీగా ఉండాలి దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా యెహోవా కొరకు ఎదురు చూసి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్ని మేలులు, ఎన్ని దీవులు పొందుకుని హాయిగా జీవించాలని మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. మనం కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా మనం కూడా నూతన వరాలను పొందుకుందామా, నూతన ఆశీర్వాదాన్ని పొందుకుందామా, చక్కగా హాయిగా ఉందామండి. యెహోవా యందు ఎవరైతే భయభక్తి కలిగి జీవిస్తూ ఉంటారో వారి ఎముకలకు సత్తువ, వారు రెక్కలకు ఆరోగ్యం దేవుడు దయచేస్తానని చెప్తున్నాడు అండి. కనుక మనం పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలన్నా, చక్కగా దేవుని నీతిని అంగీకరించి దాని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనకి ఎన్ని మేలులు చేస్తూ ఉంటాడు అనమాట అండి. 100% కూడా మనం నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే 100% కూడా దేవుడు మన జీవితంలో అనేక ఆశ్చర్యకార్యాలు చేసి సంతోషంగా ఉండేలా దేవుడు చేస్తూ ఉంటాడు. కనుక మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా నూతన బలాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉన్నామండి. మనము దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా దేవుడిచ్చే ఆశీర్వాదంతో పాటు దేవుడిచ్చే నూతన బలాన్ని సంపాదించుకుని చక్కగా భూమి మీద మనం హాయిగా జీవిస్తూ అందరూ కూడా హాయిగా జీవించాలని చెప్పేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుని అందరి కోసం మనము ప్రార్థన చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉందామా? ఎందుకంటే మన కోసం మనమే ప్రార్థన చేసుకోకూడదండి, ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మన జీవితంలో నూతన ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడి యొక్క ఆశ ఎలా ఉంటుందంటే మనం బాగోవాలి, మన పక్కవారు బాగోవాలి, మీరు బాగోవాలి, నేను బాగోవాలి, మనందరము బాగోవాలి. అందులో మీరు, నేను, మనందరము ఉండాలన్నమాట అండి. అదే దేవుడు కోరుకునేది. కనుక మనందరం కూడా అందరూ బాగుండాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేద్దాం. మరి మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తున్నా పిల్లలను దీవించి ఆశీర్వదించి నీ కృపతో బలపరచండి. నీ అందు భయభక్తి కలిగి జీవిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ లేకపోతే ప్రభా నీ కోసం సిద్ధపడి తండ్రి స్తోత్రంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరూ ప్రభా నూతన బలాన్ని తండ్రి స్తోత్రం ప్రభా పక్షిరాజులు ఎగురుతారన్న ప్రభా అలాగే పరిగెడతారన్న సమస్యలకు నడిచిపోతారని చదివించింది దేవుడు తండ్రి. అలాగే ప్రతి బిడ్డకని తండ్రి, ప్రతి బిడ్డ ప్రభా నీ విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నీ ఎందు నమ్మకం కలిగి జీవిస్తూ ప్రభా చక్కగా తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దాయిచ్చండి. అలాగే తండ్రి ఇస్తున్నాం ప్రభావ వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, గర్భిణీ స్త్రీలను, చిన్నపిల్లలను, పెద్దలు, వృద్ధులు, యవనస్తులను, వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని తండ్రి, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను దండిస్తున్నారు, అనారోగ్యంగా ఉన్న బిడ్డలు దండిస్తున్నారు. అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సర్వసృష్టిలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. వాహనాలు నడుపుతున్న వారిని దండిస్తున్నారు. అలాగే
ప్రభా చదువుకునే పిల్లలందరూ కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుని ఎవరికి ఏ సహాయం కావాలో సహాయం దయచేసి చక్కగా తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం కలిగి ఉండి భూమి మీద హ్యాపీగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ కొందరు నీ రాజ్యవాసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి ప్రతి బిడ్డ కూడా సంపాదించుకునే యోగ్యత దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. అందరికీ మంచి దయచేయండి, మంచిగా ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రభా ఈ నామూల దయచేయండి. మరొకసారి మా అందరికీ ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన బలం దయచేయండి. మా కొరకు త్వరగా యేసుక్రీస్తు వ్యాసం మీద అమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన తిరిగి దేవుని ఆశీర్వాదం మరొకసారి మీకు తోడుకున్నాను గాక. దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి మన దేవుని పిల్లలం కనుక దేవుని కొరకు ఎదురు చూసి చక్కగా లేదా సిద్ధపాటు కలిగి దిద్దుబాటు కలిగి మన జీవితాన్ని మార్చుకుని మన ప్రవక్తను మార్చుకుని అందరితో సమాధానంగా శాంతిగా నెమ్మది కలిగి ఉండి మంచి ప్రవక్తను కలిగి ఉండి చక్కగా ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో మంచి జ్ఞానాన్ని సంపాదించుకుని దేవుడు ఇచ్చే ఆశీర్వాదంతో పాటు మనందరం కూడా నూతన బలాన్ని అలాగే దేవుడిచ్చిన మహాఉత్సవాన్ని కొనిపెట్టిన నూతన ఆనందాన్ని, నూతన ఉత్సాహాన్ని, నూతన సంతోషాన్ని మనం సంపాదించుకుని దేవుడి అంత ఆయుష్ అయితే మనకు దేవుడు ఇచ్చాడు, అంత ఆయుష్ కూడా హ్యాపీగా భూమి మీద జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. దేవుడు చెప్తున్నాడు నూతన బలాన్ని ఇస్తానన్నాడు, పక్షిరాజు ఎగురుతా అన్నారు, వాళ్ళ పరిగెడతారని చెప్తున్నాడు, సమస్యలక నడిచిపోతామని చెప్తున్నాడు. కనుక ఇవన్నీ కూడా మనకు కావాలి అంటే దేవుని భయభక్తులకు జీవిద్దాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం. అప్పుడే దేవుడు మనందరినీ కూడా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. విందామా దేవుని మాట, జీవిందామా భూమి మీద హాయిగా. ఏమంటారండి? ఈ ఆలోచన మీదేనండి.